బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సెటైర్లు వేశారు. 15 నెలల క్రితం కొట్టిన దెబ్బకు కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ జాతీయ అధ్యక్షుడా లేక రాష్ట్ర అధ్యక్షుడా ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుని ప్రతిపక్ష హోదా కూడా సరిగ్గా పోషించడం లేదని ధ్వజమెత్తారాయన. హరీష్ రావు కేటీఆర్లు అధికారం కోసం ఆరాటమే తప్ప ప్రజలకు చేసిందే లేదన్నారు కేకే. తెలంగాణ కోసం పోరాడిన అనేక మంది ఉద్యమకారులను తొక్కేశారని ఆరోపించారు. హరీష్ రావును పార్టీ నుండి పంపించే కుట్ర చేస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. రజతోత్సవ సభ తర్వాత హరీష్ రావు పార్టీ నుండి బయటకు వెళ్లే అవకాశం ఉందన్నారు కేకే మహేందర్ రెడ్డి. తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ మతి భ్రమించి బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఇంకా చిందర వందర అతలాకుతలంగా అసలు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. వాళ్ళ అసలు వాళ్ళది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి వాళ్ళు మర్చిపోయినట్టు. ఇలా కేసీఆర్ గారు రేపు పొద్దుగల ఏదైతే రజతోత్సవ సభలు పెడుతుండో వరంగల్ వేదికగా వెళ్లే ముందు తేడితెల్లం చేయాలి. అసలు ఇది టీఆర్ఎస్ రజతోత్సవ సభన లేకుంటే బీఆర్ఎస్ పార్టీ 2వ వార్షికోత్సవ సభన ఆవిర్భావ సభన వాళ్ళు తేడితెల్లం చేసిన అవసరం. బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, వాళ్ళ జాతీయవాదమా ప్రాంతీయవాదమా? టీఆర్ఎస్ పార్టీ అంటే మరి అది పెట్టినప్పుడు ప్రాంతీయవాదంతో పెట్టిన పార్టీ. తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నప్పుడు వారు భారత రాష్ట్రంతో అంటే మరి జాతీయవాదంతో పెట్టినట్టుంది. ఎందుకంటే అప్పుడు మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేసి అక్కడ కూడా అధ్యక్షులు పెట్టడం జరిగింది. అలాగే అక్కడక్కడ 2-3 శాఖలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలలో అధ్యక్షులు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక ఇలా రాష్ట్ర అధ్యక్షుడా బీఆర్ఎస్ పార్టీ? ఈ రెండింటి మధ్యన వాళ్ళు తేల్చుకోవాలి. వాళ్ళు తేల్చుకోకపోవడం కారణం